కేసీఆర్ చేసినంత జల దోపిడీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఓట్ల రాజకీయం కోసమే నల్గొండలో సభ కేసీఆర్ నిర్వహిస్తున్నారని, ఒక్క ఉమ్మడి నల్గొండకే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ కు కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులను కమిషన్ల కోసమే కేసీఆర్ చేపట్టారంటున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు మొత్తం దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య మనతో ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే రేపు బహిరంగ సభ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఇక్కడికి అంటే అసెంబ్లీకి రాకుండా కూడా అంటే అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నాము అని చెప్పి రేపు బీఆర్ఎస్ పార్టీ అక్కడ సభ నిర్వహిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేగా? తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినంత జలదోపిడీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సంబంధిత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ చేసిండు. అందులో క్లియర్గా గతంలో 44,000 టీఎంసీలు ఉన్నప్పుడే లొల్లైద్ది చర్చలు జరిగినాయి. మరి ఇప్పుడు 98,000 టీఎంసీలు ఆంధ్రాకు దోసుకుపోతుంటే మీరు నోరు వెదపకుండా మరి మీరు ఆంధ్రాకే తొత్తులుగా వ్యవహరించి ఆంధ్ర ఉన్నటువంటి జగన్ తోటే అసెంబ్లీలో చెప్పిన జగనే 8 జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మనకు జలాలు ఇచ్చిందని చెప్పి వాళ్ళ అసెంబ్లీకి సాక్షి చెప్తే మీరు మరి ముఖం ఎక్కడ పెట్టుకున్నారు? ఇవాళ తెలంగాణ రాకముందుకు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం కంటే తెలంగాణ వచ్చినాక కృష్ణా జలాల్లో ఎక్కువ అన్యాయం జరిగింది. ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజలు మనం ఎన్నుకుంది, 119 సభ్యులను ఎన్నుకుంది. అసెంబ్లీ సాక్షిగా మనం చేసే చర్చలు కానీ చేసే పనులను కానీ అసెంబ్లీ సాక్షిగా బయటికి పంపాల్సిన అవసరంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా 9.5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ చర్చలకు రమ్మంటే ముఖం చాటేసి ఇవాళ ఫామ్ హౌస్లో పండుకొని రేపు నల్గొండలో ఓట్ల రాజకీయం కోసం రేపు లోక్సభలో మళ్ళొక సెంటిమెంట్ తోటి ఇవాళ కృష్ణా జలాల మీద రాద్ధాంతం చేస్తున్న నువ్వున్నటువంటి 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రిలో పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి నల్గొండకు చేసినటువంటి అన్యాయం తీరని అన్యాయం. కాబట్టి ముందుగా సభ పెట్టే ముందు అక్కడ ఉమ్మడి నల్గొండ ప్రజలకు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలి. నీ 9.5 సంవత్సరాలనే ఇలా ప్రాజెక్టులన్నీ కూడా నల్గొండలో విస్మరించినవు. కొద్ది బడ్జెట్ తోటి అక్కడ ప్రాజెక్టులు చేస్తే ఇలా 1000 ఎకరాలకు వచ్చేది ఇలా ఎక్కడో లక్షల కోట్లు దండుకొని కాళేశ్వరం అని చెప్పి మేడిగడ్డ అని చెప్పి ఇలా ఎన్నో నిధులు దండుకున్నావు. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా నీ మేడిగడ్డను పరిశీలించబోతున్నాం. మేడి పండు చూడు మేలమైండు పొట్ట విప్పి చూడు పురుగులు అన్నట్టుగా నీ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మొత్తం నీ ఏటీఎంగా వాడుకొని నువ్వు దండుకున్నందుకే ఆ ప్రాజెక్టులు అయితే తప్ప ఎవరికి కూడా ఏ రైతు కూడా ఉపయోగపడేటం లేదు. కాబట్టి నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టుల మీద రేపు గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా పర్యవేక్షణ పోతున్నాం. కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేశాడు. అంటే మన ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన మొత్తం ఇంగ్లీష్లో చెప్పిండో. ఆయన ఎవరికి కూడా ఆయన చెప్పింది ప్రజలకు అర్థం కాలేదు, అసలు ఏం చెప్పిండో కూడా ఏమీ అర్థం కాలేదు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అని చెప్పి ఆరోపించిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రభాస్ ప్రాజెక్టు అసెంబ్లీలో అందరికి పెట్టి చూసినాం, అందరికి అర్థమైంది. మరి ఆయనకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో పంపుతాం, ఆయనకు ఒక సీడీ పంపుతాం. మొత్తం క్షుణ్ణంగా చూసి వాళ్ళ నాయన వాళ్ళ బావ చేసినటువంటి అన్యాయాల మీద మరి మళ్ళొక్కనాడు చర్చ సిద్ధమంటే మళ్ళీ నువ్వు అంతా అర్థం చేసుకున్నాక ఆ చర్చలకు మేము కూడా సిద్ధమే. నువ్వు ఎక్కడ అసెంబ్లీ పెడతావా లేకపోతే అసెంబ్లీ బయట పెడతావా, ఇక్కడ మీడియా పాయింట్ పెడతావా, చర్చలకు రారి, మేము కూడా చర్చలకు అన్ని ఎవిడెన్స్ తీసుకొని వస్తాం. హరీష్ రావు అంటే ఇది మా విజయమే, అంటే ప్రభుత్వం తీర్మానం చేసింది కేఆర్ఎంబీకి అప్పయ్యపం, మేము సభ పెడుతున్నాం కనుక మమ్మల్ని చూసి భయపడే ఇది అంటే వెనక్కి తీసుకుంది ప్రభుత్వం, కేఆర్ఎంబీకి అప్పయ్యకుండా తీర్మానానికి పెట్టింది. ఇది మా విజయం, నల్గొండ సభలో పెట్టి చూసి భయపడే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి హరీష్ రావు అన్నాడు. నీళ్ళ మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, కమిషన్ల కోసం ప్రాజెక్టు తప్ప ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప. రేపు మేడిగడ్డ మీకు తెలిసిందే కదా, కాళేశ్వరం మీకు తెలిసిందే కదా. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు 90% పూర్తయినాయి. మరి మీకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఎందుకు ఆ ప్రాంతాన్ని మీరు సస్యశ్యామలం చేయలేకపోయారు? ఇవాళ ఏమున్నా డబ్బులు వచ్చే ప్రాజెక్టులు మీరు కొత్త డిజైన్ పెట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి డబ్బుల కోసమే కట్టి తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి పాలమూరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా ప్రజలే ఇదివరకు బుద్ధి చెప్పారు, లోక్సభలో కూడా మీకు బుద్ధి చెప్తారు. నల్లగొండలో
కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మెజార్టీతో గెలవబోతుంది. ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఫైనల్గా ఒక విషయం, మీ దగ్గర ఆలేరులో రైల్వే గేటు ఎప్పటికీ అంతే అక్కడ ఉన్న పని పెండింగ్లో ఉంది, రైల్వే గేటు ఎప్పటికి పూర్తవుతుంది మీ దగ్గర? అది గతంలో ఉన్నటువంటి వాళ్ళు కమిషన్ల కోసం కక్కుతు పడి ఆ పని ఆపారు. మేము వచ్చిన 2 నెలల్లో పని వేగవంతమైంది. అండర్ పాస్ కూడా ఇప్పటికీ 50% పని అయిపోయింది. ఈ 2 నెలల్లో అండర్ పాస్ అన్ని విధాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. పనుల విషయంలో ఆలేరులో వెనుకకు పోయేది లేదు. ఇవాళ యారుట్ అభివృద్ధి విషయంలో కూడా ముందుకెళ్ళినాం. వాళ్ళు ఏదైతే విస్మరించినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇక్కడ ఆలేరు అభివృద్ధి దశగా అడుగులు వేస్తుందనే ఉద్దేశంతో ఇలా కాలేజీ పోయింది, ఇది పోయిందని చెప్పి ఏదో మా మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు గమనించినారు. మీ చాతగాని తనాన్ని ఇలా ఆలేరు ప్రజలు 50,000 భారీ మెజార్టీతో ఇచ్చి గెలిపిస్తే కూడా మీరు తట్టుకోలేక ఇలా అధికారం పోయిందనే బాధతోటి అక్కస్తోటి మీరు మాట్లాడుతారు. కాబట్టి ఇలా ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసం, ఆలేరు ప్రజలకు సేవకుడిగా సేవ చేయడం కోసమే నేను ముందుకొచ్చిన. రోజొక్క పని మీద, రోజొక్క అభివృద్ధి కార్యక్రమం మీద రివ్యూ చేసుకుంటూ ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆలేరును అంటే కావాలనే అది 50,000 తేడాతో ఓడిపోయిన ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మరి నల్గొండలో అంటే కమిషన్ల కొరకే ఇన్నాళ్ళు వాటర్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు అంటే ఆరాటపడ్డారు తప్పితే అంటే ప్రజలకు మంచి చేయాల్సింది కాదు. అసలు ఎందుకు నల్గొండకు వస్తున్నారో ముందు చెప్పి నల్గొండకు రావాలని చెప్పి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అంటున్నారు. కెమెరా పర్సన్